అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులు ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు. పహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పాత గాజువాక జంక్షన్ లో నివాళులు అర్పించిన మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం శోచనీయం. ఇది కేవలం ఉగ్రవాద దాడి కాదు, మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూర చర్య. శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరం. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలో పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ యొక్క దుశ్చర్య ఉందో దాన్ని ఖండిస్తూ మరి ముస్లిం సోదరులు సుమారు 50 మసీదుల నుంచి వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఆర్గనైజ్ చేశారండి. ఈ నిజంగా ఇందులో మా ముస్లిం మహిళా సోదరులు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ టెర్రరిస్ట్ని ఖండిస్తూ ఏదైతే మన ఈ పహల్గామ్లో చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడు మనోధైర్యం కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నారు. నిజంగా ఏదైతే టెర్రరిజం ఉందో దాన్ని అందరూ కూడా ముక్తి కంటగా కలిసికట్టుగా దాన్ని పాల్గొనాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే కాశ్మీర్లో కూడా ఈరోజు మార్నింగే మేము అక్కడికి వెళ్ళాం. కాశ్మీర్లో చనిపోయినటువంటి చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళాం. వారు శ్రీమతి కూడా మంచి మాట చెప్పారు. అంత బాధలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోకలైట్స్ అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా చాలా వాళ్ళకి ఆదరించారట, వాళ్ళని ఓదార్చారట. అక్కడ వాళ్ళకి అన్నీ కూడా టెర్రరిస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడి, అంటే అక్కడ స్థానికంగా టెర్రరిజం లేదు, కేవలం ఏదో ఒక శ్రీగోల్పురం వల్ల వచ్చినటువంటిది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళ చంద్రబాబు గారు ఒక పార్థివ దేహానికి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నివాళులర్పించడం జరిగింది. మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సంఘీభావం యాత్ర చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ టెర్రరిజం ఏదైతే ఉందో, ఈ ఉన్మాదం ఏదైతే ఉందో ఇది మానవాళికి ఇది విఘాతం కలిగించేది. దాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నమస్కారం. సార్ బ్రీఫ్గా చెప్పండి గురుగారు, బ్రీఫ్గా చెప్పండి తెలుగులోనే సార్. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడికి ఖండిస్తూ యునైటెడ్ ముస్లిం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన వ్యక్తం చేసినటువంటి సోదరులకు వాళ్ళ పిలుపు మేరకు ఇవాళ నేను రావడం జరిగింది. ఈ ఉగ్రచర్య అనేది దీన్ని రూపుమావాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే ఇస్లాం ఒక్కటే చెప్తుంది, ఒక్కరిని చంపితే సర్వ మానవాళికి చంపినంత నేరం అని చెప్పి చెప్తుంది. అటువంటి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ అల్లరి మూకలను, ఈ దుష్ట శక్తులను మనం తరిమి కొట్టాలి. మన ఐక్యతే దీనికి నిదర్శనం అని చెప్పేసి ఈ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఏదైతే ఈరోజు పిలిపించారో ఆ పిలుపు మేరకు ఇక్కడ ఇవాళ ముస్లిం హిందూ సోదరులు, క్రిస్టియన్ సోదరులు అందరూ ఏకం కావడం హర్షించదగ్గ విషయం. ఇది దేశానికి ఒక సమైక్యత, సమగ్రత, భద్రతను కల్పించేటువంటి ఈ అంశం ఇలాగే మన దేశంలో కొనసాగితే ఈ అల్లరి ముక్కలను తరిమికొట్టడం ఏమంత పెద్ద పని కాదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను. ఇంత గొప్పగా మతాలు, సర్వమతాలన్నీ కూడా ఈరోజు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అని చెప్పేసి మనం అందరం ఒకటని చెప్పేసి మరొకసారి మన ఉద్యోగులు, మన ఎమ్మెల్యే గారు మనమందరం ఒకటే అని చెప్పేసి మతాలకు అతీతంగా ప్రాంతం మరొకసారి మనందరం కూడా ఈ శాంతికి చిహ్నంగా మనం అందరం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ హజ్ కమిటీ చైర్మన్ అయినటువంటి దోసరాజం గారు కూడా విచ్చేసారు. అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మనమందరం కూడా మత సామరస్యాన్ని కలిగించే విధంగా మనమందరం మీడియా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం చాటే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని కల్పించినటువంటి యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.